మరియు పెద్దలకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. 20 సంవత్సరాల క్రితం 2004 డిసెంబర్ 22న దేవుడు నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసి ఈ భూలోకంకి పంపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ 20 సంవత్సరాలు దేవుడు అనేకమైన మేలులు, అనేకమైన అద్భుత కార్యాలు నా జీవితంలో చేసినవి ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని చెప్పి నేను నా సాక్ష్యాన్ని ముగిస్తాను. మరి పుట్టిన 3వ దినంనే నాకు కొంచెం అనారోగ్యం అవ్వడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2వ సంవత్సరం 3వ సంవత్సరం కూడా అస్వస్థత గురవ్వడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అప్పుడు దేవుడు తన కృపతో ఎంతగానో మరి రక్షించి సజీవుల లెక్కన కాచి కాపాడారు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను 2nd క్లాస్ 3rd క్లాస్ చదువుతున్న రోజుల్లో ఆ ముక్కులో నుంచి బ్లీడింగ్ వచ్చేది. అప్పుడు కూడా అసలు బ్లడ్ రాకూడదు, కానీ అలా రావడంతో అప్పుడు కూడా దేవుడు ఎంతగానో తన కృపను చూపించి దేవుడు కాచి కాపాడి సంరక్షించారు. తర్వాత నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు పచ్చకాములు, జాండీస్, అలానే మలేరియా ఫీవర్ 2 కలిపి రావడంతో దాదాపు 5 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అప్పుడు కూడా దేవుడు ఎంతగానో తన కృపను చూపించి మరి నన్ను రక్షించారు. అందుని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. అలానే రీసెంట్గా 2020లో కోవిడ్ టైంలో నాకు కోవిడ్ అయితే ఏం రాలేదు, కానీ దేవుని కృపను బట్టి అప్పట్లో గొంతుకులో కొంచెం అస్వస్థత ఉండి ఆవేశం, దగ్గు చాలా వచ్చేది. నిజంగా శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పుడు కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడి ఇప్పుడు 20వ సంవత్సరంలో నేను అడుగు పెడుతున్నానంటే కేవలం దేవుని కృప మాత్రమే. అదేవిధంగా ఈ సాక్ష్యం, ఈ ప్రేయర్, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీ అందరికీ తెలిసి నేను హైదరాబాద్లో చదువుకుంటున్నాను. గత నెలలో మొదటి ఆదివారం నేను సికింద్రాబాద్లోని లార్డ్స్ చర్చ్కి వెళ్తూ ఉంటాను. అక్కడ అన్న రాజప్రకాష్ పాల్ అన్న థ్యాంక్స్ గివింగ్ అనే అంశం గురించి వాక్యం చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది అసలు నేను ఈ సంవత్సరం నుంచి బర్త్డేస్ చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు నాకు. కానీ అన్న వాక్యం వినిన తర్వాత అవును కదా, దేవుడు ఎన్నో మేలు చేశాడు. 20 సంవత్సరాలు నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే, సజీవంగా ఉన్నానంటే కేవలం దేవుని కృపే. ఎంతగానో దేవుడు తన ప్రేమను చూపించి సంరక్షించారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించాలి కదా. ఇప్పటి వరకు మా కుటుంబంలో ఎప్పుడు కూడా ఇలా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ అలాగే ఏం పెట్టించలేదు. కానీ దేవుడు ఎందుకో ప్రేరేపించి నేను వెంటనే మా డాడీకి చెప్పగానే ఆయన ఓకే అన్నారు. మరి ఇలా ప్రేయర్ పెట్టించడానికి దేవుడు కూడా సహాయం చేసి, ఇంకా నా చదువు విషయానికి వచ్చినట్లయితే 10th వరకు కూడా దేవుడు ఎంతగా ఉన్నతమైన స్థానంలో నుంచో దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు. చదువు విషయంలోనైతే క్లాస్ ఫస్ట్గా ఎప్పుడు ఉంచారు. ఇంకా ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం అనారోగ్యంతో ఉండడంతో ఫస్ట్ ఇయర్ బాగానే గడిచింది, మంచి మార్క్స్ వచ్చాయి. 2nd ఇయర్లో నేను కాలేజీకి వెళ్ళకపోవడం వల్ల చాలా తక్కువ మార్కులు వచ్చాయి. దాన్ని బట్టి నేను ఎంతగానో బాధపడ్డాను. అసలు నాకు రావాల్సిన మార్కులు కాదు ఇవి, ఎందుకు ఇలాంటి మార్కులు వచ్చినాయని. కానీ ఏదైనా ఇంకా డైలీ కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళే పాస్ కాలేదు. కానీ దేవుడు నన్ను అలాంటి ప్లేస్లో ఉంచకుండా మంచి మార్కులతో, మరీ హీనమైన మార్కులు కాకుండా మంచి మార్కులతో దేవుడు నన్ను పాస్ చేయించాడు. మరి కాలేజీకి వెళ్ళకపోయినా దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అదేవిధంగా నా డిగ్రీ విషయంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. 2022లో నా ఇంటర్మీడియట్ అయింది. 2020 ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను డిగ్రీ ఎక్కడ చదవాలి అనే ఆలోచనలో చాలా సతమతం అవుతూ ఉండగా, ప్రార్థన చేస్తుండగా నాకు వచ్చిన ఆలోచన ఇక్కడ వద్దు, ఈ ప్రాంతంలో వద్దు అని అనిపించింది. హైదరాబాద్ వెళ్ళి చదవాలి అనే ఆలోచన దేవుడు ఇచ్చారు. అప్పుడు దాన్ని బట్టి నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు కార్యం చేసి నడిపించారు. మంచి గవర్నమెంట్ కాలేజ్లోనే హైదరాబాద్లో సీట్ వచ్చింది. కానీ సీట్ వచ్చింది, నేను చేసిన తప్పు ఏంటంటే మళ్ళీ ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ నేను అప్లై చేయడం జరిగింది. ఇక్కడ మళ్ళీ సీట్ రావడంతో మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి రావడం వల్ల అనేకమైన ఇబ్బందులు పడ్డం, చాలా ఆర్థికంగా నష్టపోయాం. నా తల్లిదండ్రులని కూడా నేను చాలా బాధ పెట్టాను ఆ టైంలో. ఏంటి దేవా ఇలా జరిగింది, ఇంకా కెరియర్ అయిపోయినట్లేనా, ఇంక ముందుకు వెళ్ళలేనా నేను నా చదువులో అని నేను చాలా బాధపడ్డాను. అప్పుడు ప్రార్థిస్తుండగా ఎంతో నష్టపోయాను నేను.
మానసికంగా చాలా బాధపడుతున్నాను. కానీ దేవుడు ఎంతగా ప్రేమ చూపడంటే ఇక నా ఇష్టం కాదు, నా ఇష్టం నాకు నష్టమే జరుగుతుంది, నీ ఇష్టమే జరగలేవా అని నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. నేను దేవుడి ఇష్టాన్ని జరిగించకపోవడం వల్లే నాకు ఇన్ని వచ్చాయని నేను గ్రహించి, సరే ఈ ఇయర్ డ్రాప్ అవుతాం, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇయర్ అంతా ప్రార్థన చేసి దేవుడు ఏం సమాధానం ఇస్తే అలానే ముందుకు వెళ్దామనే ఉద్దేశంతో నేను 1 ఇయర్ గ్యాప్ తీసుకొని మరి దేవుని సన్నిధులు ఎంతగానో అడగగా మళ్ళీ నాకు వచ్చిన ఆలోచన మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి చదవాలనే ఆలోచనే వచ్చింది. కానీ ఇప్పటికే నేను ఇంట్లో బాధ పెట్టాను. మళ్ళీ అది నా తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళని బాధ పెట్టినట్టు అవుతుంది, వాళ్ళు ఒప్పుకోలేదు. ముందు పంపించడమే ఏదో పంపుతున్నాం అన్నట్లు పంపారు, కానీ వాళ్ళు ఇష్టపూర్వకంగా పంపలేదు. ఇప్పుడు మళ్ళీ ఎలా చెప్పాలి, నాకు ఆ ధైర్యం లేదు, మా నాన్నగారితో చెప్పే ధైర్యం. నేను ఇప్పుడు కిషోర్ బాబాయ్ ద్వారా, చర్చిపేటలోని ప్రభాకర్ సార్ ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే, సారే ఇంకా నాకున్న ఆలోచన నేను చెప్పాను సార్కి. సార్ చెప్పగానే సార్ నాతో మాట్లాడి అంత అరేంజ్ చేసి మరి హైదరాబాద్కి పంపించడం జరిగింది. దేవుని కృపను బట్టి 2023 ఆగస్టులో నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. నా మొదటి సంవత్సరం కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ అయింది. దేవుడు కూడా ఈ 3 సెమిస్టర్లలో కూడా దేవుడు అద్భుతంగా నాకు రిజల్ట్ని ఇచ్చారు. ఫస్ట్ సెమ్లో 70%, సెకండ్ సెమ్లో 85%, ఇప్పుడు థర్డ్ సెమ్ ఎగ్జామ్స్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు కూడా దేవుడు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాడని నేను నమ్ముతున్నాను. నాకు ఉన్నదంతా కూడా దేవుడు ఇచ్చిందే, కానీ ఏది నా సొంతంగా నేను సంపాదించింది కానీ ఏదీ లేదు. మొత్తం అంతా దేవుడు ఇచ్చింది. ఆయన ఇచ్చిన జ్ఞానంతో ఇంతవరకు దేవుడు నన్ను నడిపించారు. మరి నా ఆరోగ్య విషయంలో కూడా దేవుడు నాకు సహాయం చేసి నడిపించారు. అలానే హైదరాబాద్ వెళ్ళడం వలన ఇప్పటి వరకు నేను ఎవరితో స్నేహం చేయలేదు, నాకు ఎవరు నచ్చలేదు ఇప్పటి వరకు. కానీ హైదరాబాద్ వెళ్ళడంతో నాకు అక్కడ దేవుడు మంచి స్నేహితుల్ని ఇచ్చారు. అందుని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. అదేవిధంగా నా తల్లిదండ్రులు కూడా నన్ను అంత దూరం పంపించారు, వారిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. నాకు సపోర్టింగ్గా మా పెద్దనాన్న వాళ్ళు నాకు సపోర్టింగ్గా ఉండి నడిపిస్తున్నారు. దానిని బట్టి కూడా నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి దేవుడు, నేను అనిపిస్తుంది అక్కడ ఉండడం అంత ఈజీ కాదు, చాలా కష్టమైన పని. డైలీ దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళడానికి 1 గంట, రావడానికి 1 గంట, బస్సులు ఖాళీగా ఉండవు, ఫుట్బోర్డ్ ప్రయాణం చేయాల్సి వస్తుంది. అనిపిస్తుంది ఆఫ్టర్ ఒక డిగ్రీ చేయడానికి ఇంత దూరం అవసరమా నాకు ఇది అని అనిపిస్తుంది. కానీ దేవుడిని అడుగుతున్నాను, దేవా ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావో తెలియదు, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తున్నాను. ఇంకా ముందుండి నడిపించేది నీవు. ఖచ్చితంగా ఆయన ఏదో మేలు చేయడానికి అక్కడికి పంపించారని నేను నమ్ముతున్నాను. అది ఇప్పటికి నాకు అర్థం కావట్లేదు, కానీ ఫ్యూచర్లో తెలుస్తుంది. అప్పుడు కూడా నేను ఇలానే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టించి అప్పుడు కూడా నేను సాక్ష్యం చెప్తాను. దేవుడు నన్ను అక్కడికి పంపించడం వల్ల జరిగిన అద్భుత కార్యాన్ని కూడా నేను మరొకసారి మీకు వివరిస్తాను. మరి దేవుడు ఎంతగానో తన ప్రేమను చూపించి ఇంతవరకు నా చదువులోని, నా ఆరోగ్య విషయంలోనూ కూడా నాకు సహాయం చేసి నడిపించిన విధానానికి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు కూడా నేను బ్రతుకుతున్నానంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. నా ఇష్టానుసారంగా నేను బ్రతకూడదు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక ఉద్దేశంతో ఈ ప్రపంచానికి పంపించడం జరిగింది. మరి నా పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో, బ్రతుకుతున్నాం. అలా కాకుండా ఆయన కొరకు, ఆయన చిత్తానుసారంగా, ఆయన ప్రణాళికలు నెరవేర్చేవాడిగా, ఆయన ఇష్టాన్ని తెలుసుకొని ఆయన ఇష్టానుసారంగా నేను బ్రతకాలని ఆశపడుతున్నాను. అందుకు తగ్గట్టు దేవుడు కూడా నన్ను ముందుకు నడిపిస్తారని బలంగా నమ్ముతున్నాను. మరి ఈరోజు నాకు ఈ సాక్ష్యం చెప్పడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. నా తల్లిదండ్రులను బట్టి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. నా కుటుంబాన్ని అంతట్లో, ఇది నా జీవితంలో చేసిన మేలులు మాత్రమే, కానీ మా కుటుంబంలో ఇంకా అనేకమైన మేలులు దేవుడు చేశారు. కానీ అది చెప్పడానికి సమయం లేదు కాబట్టి నాకు చేసిన మేలులను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.